రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాను. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో జరిగినటువంటి ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన పైన ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి గారు చేసినటువంటి దురదృష్టకర సంఘటన పైన ఖండించాల్సింది పోయి ఈరోజు ఆలూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే విరూపాక్షి గారు ఎటువంటి తప్పు చేయలేదు. ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈరోజు ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి గారి పైన అక్రమంగా కేసులు పెట్టి నిర్బంధిస్తూ ఉన్నారు అని చెప్పేసి ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. ఇది చాలా విచారకరం, చాలా బాధాకరం అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. విరూపాక్షి గారి ప్రధాన అనుచరుడైనటువంటి గిరి ఎవరైతే ఉన్నారో ఆయన అక్రమంగా ఇసుక వ్యాపారం చేస్తున్నటువంటి విషయం నిజం కాదా లేదా అని ఈరోజు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను. అదేవిధంగా విరూపాక్షి గారి ప్రధాన అనుచరుడైనటువంటి గిరి ఎవరైతే ఉన్నారో ఆయన ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసి నా పైన ప్రభుత్వాధికారులు కేసు బుక్ చేశారు, ఇసుక డంపులు సీజ్ చేశారు, నా పైన 2 లక్షల జరిమానా విధించారు, కాబట్టి మీరు తక్షణమే సంఘాల గ్రామానికి రావాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి విరూపాక్షి గారిని పిలిచినటువంటి మాట వాస్తవమా కాదా అని చెప్పేసి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా వైసీపీకి సంఘాల గ్రామానికి చెందినటువంటి వైసీపీ కార్యకర్త గిరి పిలిచిన మరుక్షణం బాధ్యత కలిగినటువంటి ప్రజాప్రతినిధిగా ఒక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి విరూపాక్షి గారు సమన్వయం పాటించకుండా, సమస్యను తగ్గించేటువంటి ప్రయత్నం చేయకుండా, గొడవలను మరింతగా రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ 6 వాహనాలు 7 వాహనాలను వెంటబెట్టుకుని దాదాపు 200 మంది కార్యకర్తలను వెంటబెట్టుకుని సంఘాల గ్రామానికి వెళ్ళింది నిజమా కాదా అని చెప్పేసి ఈ సందర్భంగా మేము మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. సంఘాల గ్రామానికి వెళ్ళినటువంటి విరూపాక్షి గారు అటు యాదవ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి శేఖర్ ఇంటిపైన గొడవకి వెళ్ళడం, ఆ తర్వాత అదే సంఘాల గ్రామంలో నివసిస్తున్నటువంటి మాదిగ నాగరాజు ఇంటిపైన దాడికి వెళ్ళడం నిజమా కాదా అని చెప్పేసి ఈ సందర్భంగా మేము వైసీపీ నాయకులను ఈరోజు వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి గారికి మద్దతుగా మాట్లాడుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. బాధ్యత కలిగినటువంటి ప్రజాప్రతినిధిగా విరూపాక్షి గారు అక్కడ జరిగినటువంటి సంఘటన ఏదైనా ఉంటే దాన్ని సామరస్యంగా పరిష్కరించేటువంటి ప్రయత్నం చేయాలి. సమస్యలను రెచ్చగొట్టకుండా ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్ళి వీలైతే ప్రభుత్వ అధికారులతో మాట్లాడి అక్కడ జరిగినటువంటి తప్పొప్పులను సరిదిద్ది ప్రజల మధ్యన, కులాల మధ్యన, గ్రామాల మధ్యన సామరస్య వాతావరణం నెలకొనే విధంగా చూడాల్సినటువంటి నైతిక బాధ్యత వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి గారి పైన ఉంది. కానీ అందుకు విరుద్ధంగా విరూపాక్షి గారు తన అనుచరులతో వాహన శ్రేణితో సంఘాల గ్రామానికి చేరుకోవడం, యాదవ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి శేఖర్ యాదవ్ ఇంటిపైన దాడికి పాల్పడడం, అదేవిధంగా మాదిగ నాగరాజు ఇంటిపైన దాడికి పాల్పడడం, సమస్యలను ఉద్రిక్తంగా మార్చడం ఎంతవరకు సమంజసమో వైసీపీ నాయకులు, రాష్ట్ర ప్రజానికం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను, కోరుతా ఉన్నాను. ఇక్కడ ప్రజలకు మేము మరొక ముఖ్యమైనటువంటి విషయాన్ని మేము తెలియజేస్తూ ఉన్నాం. సంఘాల గ్రామానికి వెళ్ళి బాధిత శేఖర్ యాదవ్ కుటుంబాన్ని పరామర్శించినటువంటి సమయంలో శేఖర్ యాదవ్ గారి తల్లిగారు, శేఖర్ యాదవ్ గారి అన్నగారు, అదేవిధంగా శేఖర్ యాదవ్ గారి తమ్ములు, ఇతర కుటుంబ సభ్యులందరూ కూడా మాకు ప్రాణభయం ఉంది, మమ్మల్ని ఏం చేస్తారో తెలియదు, వైసీపీ నాయకులు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ మా పైన పగబూనారు, మమ్మల్ని ఏం చేస్తారో తెలియదు, దయచేసి మాకు ప్రాణరక్షణ కల్పించండి అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ నాయకులను, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ప్రాధేయపడడం జరిగింది. అదేవిధంగా అదే గ్రామంలో దాడికి గురైనటువంటి
నాగరాజు ఇంటికి వెళ్ళి అతని భార్య సుచిత్ర గారిని పరామర్శించినటువంటి సందర్భంలో కూడా సుచిత్ర అయితేనేమి, అదేవిధంగా నాగరాజు గారు అయితేనేమి, వారిద్దరు కూడా మాకు ప్రాణాపాయం ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకుల నుండి, ప్రజాప్రతినిధుల నుండి దయచేసి మాకు ప్రాణరక్షణ కల్పించండి అని చెప్పేసి భయభ్రాంతులకు గురైనటువంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీ నాయకులను, కార్యకర్తలను అందరినీ వేడుకోవడం జరిగింది. మేము ఈరోజు వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి విరూపాక్షి గారిని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు బాధ్యత కలిగినటువంటి ఎమ్మెల్యేగా, బాధ్యత కలిగినటువంటి పౌరులుగా ఉన్నారు. మరి ఈరోజు అటు శేఖర్ కుటుంబం కానీ, ఇటు మాదిగ నాగరాజు కుటుంబం కానీ ప్రాణాపాయ స్థితిలో ఉన్నాము, మాకు ప్రాణభయం ఉంది, మాకు రక్షణ లేదు, దయచేసి మాకు ప్రాణరక్షణ కల్పించండి అని చెప్పేసి వాళ్ళు ప్రాధేయపడటం మీకు కనిపించడం లేదా అని చెప్పేసి ఈరోజు విరూపాక్షి గారిని, అదేవిధంగా ఆలూరు నియోజకవర్గంలో, అదేవిధంగా కర్నూలు జిల్లాలో, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉండి ఈరోజు వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి గారికి మద్దతుగా మాట్లాడుతూ జరిగిన సంఘటనని వక్రీకరిస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను. ఇక్కడ మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే 2014 నుండి 2019 ఎన్నికల వరకు అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పెద్దలు గౌరవనీయులు కె కృష్ణమూర్తి అన్న గారిని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా చేసి బీసీ సామాజిక వర్గాన్ని గౌరవించడం జరిగింది. అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అయినటువంటి పుట్టా సుధాకర్ యాదవ్ గారిని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ని చేసి యాదవ సామాజిక వర్గానికి అందరికి కూడా ఒక గౌరవాన్ని ఆపాదించి పెట్టడం జరిగింది. ఈ మాట నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే ప్రపంచవ్యాప్తంగా కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని ఎంతో భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు. అంత పవిత్రమైనటువంటి, అంత ప్రాముఖ్యత కలిగినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి ఒక యాదవ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పుట్టా సుధాకర్ యాదవ్ గారిని చైర్మన్ని చేసి యాదవ సామాజిక వర్గాన్ని గౌరవించడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. పెద్దలు గౌరవనీయులు శ్రీ యనమల రామకృష్ణుడు గారిని తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో మెంబర్గా నియమించి యాదవ సామాజిక వర్గాన్ని గౌరవించడం జరిగింది. అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులైనటువంటి బత్తిన వెంకటరాముడి గారిని కర్నూలు జిల్లా ఉమ్మడి జిల్లా జెడ్పీ చైర్మన్ చేసి కురువ సామాజిక వర్గాన్ని గౌరవించినటువంటి వ్యక్తి ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా ఈరోజు ఒక గ్రామంలో ఎంపీటీసీగా ఉన్నటువంటి వ్యక్తి పెద్దలు గౌరవనీయులు బస్తిపాటి నాగరాజు గారు, కురువ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఒక ఎంపీటీసీగా ఉన్నటువంటి బస్తిపాటి నాగరాజు గారిని అత్యున్నతమైనటువంటి భారత పార్లమెంటుకు పంపించి ఒక ఎంపీగా నియమించి కురువ సామాజిక వర్గాన్ని మొత్తాన్ని కూడా గౌరవాన్ని ఆపాదించి పెట్టినటువంటి ఒక గొప్ప సంఘ సంస్కర్త ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పెద్దలు గౌరవనీయులు శ్రీ స్వర్గీయ జిఎంసి బాలయోగి గారిని భారతదేశ పార్లమెంటు స్పీకర్గా చేసి దళిత జాతిని గౌరవించినటువంటి వ్యక్తి ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి బంగి అనంతయ్య గారిని కర్నూలు మేయర్గా చేసి దళిత సామాజిక వర్గాన్ని గౌరవించినటువంటి వ్యక్తి ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా ఒక దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పెద్దలు గౌరవనీయులు శ్రీమతి ప్రతిమా భారతి గారిని రాష్ట్ర శాసన స్పీకర్గా నియమించి దళిత ఆడబిడ్డలను గౌరవించినటువంటి వ్యక్తి ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి వైఖరికి భిన్నంగా, తెలుగుదేశం పార్టీ ఆలోచన విధానానికి భిన్నంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ ఈరోజు
మాదిగ నాగరాజు కుటుంబం పైన దాడి చేయడం, అదేవిధంగా యాదవ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాగరాజు శేఖర్ యాదవ్ పైన కుటుంబం పైన దాడి చేయడం, అదేవిధంగా కురువ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి గిరి ఎవరైతే ఉన్నారో అతన్ని ఈరోజు కేసుల్లో ఇరికించడం, ఇది ఎంతవరకు న్యాయము, ఇది ఎంతవరకు సమంజసం అనేటువంటి విషయాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు, రాష్ట్ర ప్రజానీకం అందరూ కూడా గుర్తించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల ప్రజలను గుర్తించి గౌరవించి చట్టసభల్లో ప్రజాప్రతినిధులుగా నియమించి వారికి మంచి చేసేటువంటి క్రమంలో ముందుకు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ముందుకు సాగుతూ ఉంటే, మరొక వైపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలను వాళ్ళ రాజకీయ అవసరాలకు కోసం ఉపయోగించుకుంటూ, వాళ్ళు అధికారంలోకి రావడం కోసం ఉపయోగించుకుంటూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల ప్రజలను పోలీస్ కేసుల్లో ఇరికిస్తూ, కులాల మధ్యన ప్రాంతాల మధ్యన చిచ్చు పెడుతూ రాజకీయ పబ్బం గడుపుకోవడం ఎంతవరకు సమంజసమో రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల ప్రజలు ఆలోచించవలసిందిగా చేతులు జోడించి నమస్కరిస్తూ సవినయంగా విన్నపం చేస్తూ ముగిస్తా ఉన్నాను.